యోబు గ్రంథం 42వ అధ్యాయము. వాక్యంలోకి పదం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. పన్నెండు 13 14 15 వచనాలు చదవమ్మా. మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి యమీమా అనియు, రెండవ దానికి కేజియా అనియు, మూడవ దానికి కెరమ్ హప్పకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, సండే దేవుని వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఒక ఆయన ఉంటున్నాడు. ఆయన యోబు. ఊజు దేశం అంతట్లో ఒక దేశం ఉన్నది. ఆ దేశానికి పేరు ఊజు. ఆ ఊజు దేశంలో యోబు గొప్పవాడు, ధనవంతుడు. ఎంతో గొప్ప ధనవంతుడు అంటే ఆయనకు 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు ఉన్నారు ఆయనకు. హల్లెలూయా. ఆయనను గురించి మనం చదివితే దేవులారా, యోబు 29 7 నుంచి 16 వరకు చదువుమా. 7 నుంచి 29 7 నుంచి. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, యోబు పట్టణపు గుమ్మందారు పోతే రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు, హల్లెలూయా, ఒక పీఠం, ఆయనకు ఒక పెద్ద చైర్ ఉంటుంది యోబుకు. ఇంకమ్మా, యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి. యవ్వనులు యోబు వచ్చేటాలకే దాచుకుంటున్నారంట. ముసలి వాళ్ళు లేచి నిలవబడి, ముసలోళ్ళు యోబు వస్తే లేచి నిలబడతారంట. అధికారులు మాటలాడుట మాని, అధికారులు ఏం మాట్లాడరు, యోబు నోటి మీద చేయి వేసుకొనిరి. నోటి మీద చేయి వేసుకున్నారు. ప్రధానులు మాటలాడక ఊరకొనిరి. ప్రధానులు మాట్లాడకుండా ఊరకున్నారు. వారి నాలుక వారి అంగీలికి అంటుకొనెను. వారి అంగీలకు అంటుకొనెను. నా సంగతి చెవనబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. అదృష్టవంతుడిగా ఎంచారు. నేను కంటబడిన ప్రతి వాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. హల్లెలూయా. అయిపోయిందమ్మా. యోబుకు ఎంత గొప్పవాడంటే, ఆయన రాజవీధిలోకి వచ్చినప్పుడు, ఆ బస్తీలోకి వచ్చినప్పుడు ఆయనకు ఒక పీఠం ఉన్నది. అధికారులు మాట్లాడరు, యవ్వనులైతే దాచుకుంటారంట ఆయన చూస్తే, జ్ఞానులైతే నోరు మూసుకుంటారు. అంత గొప్ప ఉన్నతమైన పదవిలో అంత గొప్ప సాక్ష్యం యోబుకున్నది. హల్లెలూయా. మొదటి అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవమ్మా. అతనికి 7 కుమారులు ముగ్గురు కుమార్తెలను కలిగిరి. కుమార్తెలుండ్రి. అతనికి 7,000 గొర్రెలను. ఎన్ని? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇంత గొప్ప పీఠము, ఇంత గొప్ప సాక్ష్యము యోబుకు ఎందుకు వచ్చింది? అది కావాలి కదా. ద సీక్రెట్ ఆఫ్ మా ఎనర్జీ, ద సీక్రెట్ ఆఫ్ జోబ్ ఎనర్జీ ఏంది? అది
చదువు, మొదటి వచ్చిన చదువు, మొదటి అధ్యాయం మొదటి వచ్చిన. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును. హలో, ఎవరైనా యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. మళ్ళీ చదవమ్మా, మళ్ళీ వినండి. అతడు యథార్థవర్తనుడు. అందరు చెప్పండి. అతడు యథార్థవంతుడు. రెండవది న్యాయవంతుడు. చెప్పండి, న్యాయవంతుడా. మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అందుకయ్యాడమ్మా ఆయనకు ఒక ఉన్నతమైన పీఠం. యవనులు భయపడడానికి, అధికారులు నోరు మూసుకోవడానికి, గొప్ప గొప్ప వాళ్ళు ఆయనను చూస్తే గదగద వణకడానికి కారణం యథార్థత. అది సంఘం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు నేను అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఎప్పుడైతే మనం అలాగూ జీవిస్తామో దేవుళ్ళారా, మన పరిస్థితుల్లో, ఎందుకంటే దేవుడు ఎవరైనా తలగా ఉంచే దేవుడు, ఆయన తోకగా ఉంచే దేవుడు కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యథార్థత అంటే ఒక కథ చెప్తా వినండి మీకు. యథార్థత అంటే ఒక రాజు ఉన్నాడు. ఆయన రాజ్యంలో ఆయనకు ఒకతే కుమార్తె. కనుక రాజు యువరాజును సిద్ధం చేయడానికి రాజ్యమంతటా ప్రకటన చేస్తాడు. మంత్రులకు చెప్పాడు, మీరందరూ వెళ్ళి ఒక మంచి యవనస్తుని తీసుకురండి, నా కూతురికి ఇచ్చి పెళ్లి చేసి ఆయనను యువరాజు చేయాలనుకుంటున్నా. అంటే వాళ్ళంతా దేశమంతా వెతికి ఒక 100 మందిని మంచి శ్రేష్టమైన వాళ్ళని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినాక అందులో ఒక 4 సెలెక్ట్ చేసుకుంటాడు. 4, మిగతా వాళ్ళందరిని ఇంటికి పంపిస్తాడు. ఈ 4 సెలెక్ట్ చేసుకొని ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ 4 ఒక్కొక్కరికి ఒక బస్తా గింజలు ఇస్తాడు. నీకొక బస్తా, నీకో బస్తా, నీకో బస్తా, నీకో 4 4 బస్తాల గింజలు ఇస్తాడు. మీరు తీసుకుపోయి వీటిని పండించి ఎవరు ఎక్కువ గింజలు తీసుకొస్తారో వాళ్ళను రాజుగా చేస్తా, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటన చేస్తాడు. వాళ్ళ గింజలు తీసుకుపోయి బాగా భూమి దున్ని పంట వేసి నీళ్లు కట్టారు. కోతకాలం వచ్చింది. రాజుగారికి ట్రాక్టర్ల బండిల గింజలు వేసుకొని వచ్చాడు. మొదటి వారిని అడిగాడు రాజు, ఏం సార్ రాజా, నీవిచ్చిన బస్తా గింజలతోన నేను 90 బస్తాలు పండించిన అన్నాడు. వెరీ గుడ్ అన్నాడు. రెండవ వాడిని అడిగాడు, రాజా నేను 80 బస్తాలు పండించిన అన్నాడు. 80 బ్యాగ్స్, వెరీ గుడ్ అన్నాడు. మూడోవాడు 70 బ్యాగ్స్ అన్నాడు. ఓకే అన్నాడు. 4వ వాడిని అడిగాడు, ఏం పండలేదు రాజా అన్నాడు. ఒక్క గింజ కూడా పండలేదు రాజా అన్నాడు. అదేందిరా వీళ్ళు ఇప్పుడు 90 పండించాడు, వాడు 80 పండించాడు, వాడు 70 పండించాడు, నీ ఒక్కటి కూడా పండలేదు అంటున్నావంటే, సార్ రాజా నేను ఉన్నట్టు చెప్తున్నా, మీరు ఇచ్చిన గింజలు తీసుకుపోయి విత్తనం వేస్తే ఒక్కటి కూడా పండలేదు సార్. ఎంతో కష్టపడ్డా, నీళ్ళు పెట్టా, అన్ని చేస్తా, పండలేదు, క్షమించండి నేను పోతా అని ఆయన వెళ్ళిపోతుంటే ఆగు అన్నాడు రాజు. ఆగు అన్నాడు. ఆగాడు. వెనక్కి రా అన్నాడు. వెనక్కి పిలిచాడు. రాజు అన్నాడు, వీనిలో యథార్థత ఉన్నది. హల్లెలూయా, వీనిలో యథార్థత ఉన్నది. ఎందుకంటే ఆయన ఇచ్చిన బియ్యము, ఆయన ఇచ్చిన గింజలు అవి వండినవి, అవి పండనివి, దేవుడు రాజు పరీక్ష చేయడానికి ఒక్క గింజ కూడా పండని గింజలు ఒక్కొక్కరికి బస్తా ఇచ్చారు. వాళ్ళు అన్యాయంగా రాజ్యం చేయాలని, అన్యాయంగా మోసంతోన యథార్థత లేకుండా రాజు కావాలని ప్రయత్నించారు. మీలాంటి వాళ్ళు ఉంటే రాజు కాదు, దేశానికే నష్టం. ఇది యథార్థత లేనట్టు వాళ్ళు రాజ్యంలో ఉంటే, రాజుగా ఉంటే, అధికారిగా ఉంటే అది దేశానికి కాదు, అది రాజ్యానికి, అది ఒక రాజుకే కాదు, అది దేశమంతటికి
ఘోరం. యథార్థత అంటేది, యథార్థత అంటేదమ్మా, యథార్థత ఎక్కడనో తీసుకుపోతుంది. ఇక్కడున్న నిన్ను, ఇక్కడున్న వ్యక్తిని ఉన్నతమైన స్థితిలోకి తీసుకురాగలిగేది యథార్థత. యథార్థత ఉంటే న్యాయం ఉంటుంది, న్యాయం ఉంటే దేవుని భయము భక్తి ఉంటుంది, దేవుని భయము భక్తి ఉంటే చెడుతనాన్ని అసహ్యించుకుంటాం. చప్పట్లు కొట్టి పచ్చడలేలుయా. యథార్థత. అందుకే దుష్టుడు ఎక్కడ పని చేస్తాడంటే మనం యథార్థతంగా ఉండకుండా పనిచేస్తూ ఉంటాడు. నటించే వాళ్ళలాగా. సంగమా, దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఇక దేవులారా, యోబు జీవితంలో ఇంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న యోబుకు ఒకసారి ఒక పరీక్ష వచ్చింది. అది ఎంత భయంకరమైన పరీక్ష అంటే ఘోరమైనది అది. ఒక్కసారి ఆ 7,000 గొర్రెలు షబాయిలో చెత్తుకపోయారు, 3,000 ఒంటెలు తీసుకుపోయారు. గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, అన్నీ పోయినాయి. ఆఖరికి కుమారులు కుమార్తెలు కూడా అడవి నుంచి ఒక గాలి వచ్చి ఆ ఇల్లు మీద కొట్టాలకి, యోబు ఇంటి మీద కొట్టాలకి 10 మంది ఒక్కటేసారి చచ్చిపోయారు. అంత పోయింది, జీరో అయిపోయాడు. ఎందుకంటే ఒకసారి దేవదూతలు దేవుని దగ్గరికి పోతే సాతాను కూడా దేవదూతలతో సహా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నీవెక్కడి నుంచి వచ్చావంటే సాతాను అంటాడు, నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని అంటాడు. అంటే నా సేవకుడైన యోబుని చూశావా అంటాడు. చూసిన ఊరికేనే యోబు దీవించబడ్డా, ఊరికేనే యోబు ఆశీర్వించబడ్డా? నువ్వు ఆయనకు కంచె వేశావు, ఆయన ఆస్తికి ఆయన కుటుంబానికి నీవేం చేశావు? కంచె వేశావు. ఆ కంచెది అంటాడు సైతాన్. సరే, దేవుడు యోబును పరీక్షించడానికి కంచె తీసేస్తాడు. కంచె తీసాలకే ఆ 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, ఆస్తి అంతా పోతుంది. కొడుకులు కూతుర్లు కూడా చనిపోతారు, అందరు చనిపోతారు. కానీ యోబు యథార్థత వదులుకోలేదు. దేవుని బిడ్డలారా, భార్య వచ్చి దూషిస్తుంది, ఇంకా నువ్వు యథార్థత వదులుకోవా, దూషించి చచ్చిపో అంటుంది. కానీ యోబు పోలేదు. హల్లెలూయా. మళ్ళీ రెండోసారి సైతాన్ దేవుని దగ్గరికి వస్తుంది. చూసావా, నా సేవకుడు అంతా పోగొట్టుకున్నాడు, ఆస్తి అంతా పోయింది, కొడుకులు పోయారు, కూతుర్లు కూడా పోయారు, కానీ నన్ను ఇంకా వదులుతలేడంటే, ఆరోగ్యం ఇచ్చావు కదా, ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చావు కదా, ఒక్కసారి ఆ ఆరోగ్యం తీసేయని సైతాన్ అడుగుతుంది. సరే అంటే వాళ్ళకి నడినెత్తి నుంచి అరికాల వరకు కురుపులు, పుండ్లు, భయంకరమైన పుండ్లు. యోబుకు బూడిదలో కూర్చొని గీరుకుంటుంటాడు. ఆ సంగతి స్నేహితులు వింటారు. ఆయన స్నేహితులు విని యోబును పరామర్శిద్దామని వస్తారు. వచ్చి చూసినప్పుడు వాళ్ళకు 7 రోజులు మాట రాదు. చూడమ్మా, 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7,000 గొర్రెలను, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 2వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అతని బాధ అత్యధికముగా నుండెనని యోబు గ్రహించి, బాధ, అతడంటే యోబు బాధ ఎట్లా ఉందంట? అది అత్యధికంగా ఉన్నది. అత్యధికముగా ఉండేనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలుకగా, వాళ్ళకి మాటలు రావడం లేదు. దర్శించడానికి వచ్చిన స్నేహితులు, యోబును పరామర్శిద్దామని వచ్చిన యోబులు, వాళ్ళ నోట్లో నుంచి మాట రావడం లేదు.
ఎక్కడో ఉన్న యోబు ఇంత ఇంత దౌర్భాగ్యమైన ఇంత ఘోరమైన స్థితిలోకి వచ్చాలకి స్నేహితులు 7 రోజులు మాట్లాడలేకపోయారు. అంత ఘోరంగా ఉన్నది యోబు పరిస్థితి. మనకుందా మా శ్రమ, మనకుందా కష్టం? అలాంటి స్థితి మనం ఎదుర్కొంటున్నామా? హల్లెలూయా. భయంకరమైన 7 రోజులు మాట్లాడలేకపోయారు. యోబు పరిస్థితి అంత పుండ్లు పగులుతున్నాయి, ఎండిపోతున్నాయి, శరీరం మీద పుండ్లు పగులుతున్నాయి, చీమ్ గారుతున్నది, గీరుకుంటున్నాడు. నిద్ర లేదు, ఆహారం లేదు. హల్లెలూయా. 38వ అధ్యాయంలో దేవుడు సుడి గాలిలో యోబు దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడి ఆయనను సరిచేసి ఆయన పరిస్థితులను చక్కబర్చి మళ్ళీ యోబుకి ఏం చేస్తాడంటే 2 అంతలుగా ఇస్తాడు. యోబుకు 2 అంతలుగా ఇస్తాడు. ఎన్ని గొర్రెలు ఉండే ఆయనకు యోబుకు? ఇప్పుడు ఎన్ని అయినాయి? 14,000 అయింది. ఎన్ని ఒంటెలు ఉన్నాయి? 3,000 ఉన్నాయి. 6,000 అయినాయి. ఎన్ని ఎద్దులు ఉన్నాయి? 500 జతలు, 1000 జతలు అయినాయి. 500 ఆడుగాడిదలు ఉండే, అవేమైనాయి? 1000 అయినాయి. హల్లెలూయా. మళ్ళీ తర్వాత 7 మంది కొడుకులు. ఎంతమంది చనిపోయారో మళ్ళీ అంతమంది కొడుకులు పుట్టారు. ఎంతమంది కుమార్తెలు చనిపోయారో మళ్ళీ అంతమంది కుమార్తెలు పుట్టారు. హల్లెలూయా. చనిపోయిన 7 మంది పరలోకానికి పోయారు. భూమి మీద ఉన్న వీళ్ళు దేవుని యోబు కుమారులుగా ఉన్నారు. హల్లెలూయా. చనిపోయిన 3 కూతుర్లు పరలోకానికి వెళ్ళిపోయారు. తర్వాత దేవుడు భూమి మీద మళ్ళా 3 కుమార్తెలు ఇచ్చారు. దేవుని వాక్యంలో దేవుళ్ళారా, యోబు పేరుంది, యోబు భార్య పేరు లేదు. యోబు చనిపోయిన 3 కుమారుల పేర్లు లేవు. యోబు చనిపోయిన 7 మంది కుమారుల పేర్లు లేవు. తర్వాత పుట్టిన 7 మంది కుమారుల పేర్లు లేవు. మొదట పుట్టిన 3 కుమార్తెలు చనిపోయిన వాళ్ళ పేర్లు లేవు. తర్వాత రెండవసారి పుట్టిన 3 కుమార్తెల పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. 7 మంది కుమారులు చనిపోయారు, వాళ్ళ పేర్లు లేవు. 3 మంది కుమార్తెలు చనిపోయారు, వాళ్ళ పేర్లు లేవు. తర్వాత 7 మంది కుమారులు పుట్టారు, వాళ్ళ పేర్లు లేవు. మళ్ళీ 3 కుమార్తెలు పుట్టారు, వాళ్ళ పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 3 కుమార్తెల గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఆ 3 వాళ్ళు ఎవరంటే భూమి మీద సౌందర్యవంతులు వాళ్ళు. హల్లెలూయా. చాలా అందమైన వాళ్ళు. మిస్ యూనివర్స్ పోటీలు పెడితే వాళ్ళ కోసం. హల్లెలూయా. తర్వాత వాళ్ళు సౌందర్యవంతులు. వాళ్ళు తండ్రి స్వాస్థ్యం పొందుకున్నారు. తండ్రికి ఎంతైతే దేవుడు ఆస్తి ఇచ్చాడో దాంట్లో మళ్ళీ వాళ్ళ స్వాస్థ్యం కూడా పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 3 పేర్లు మొదట ఆమె పేరు ఎమీమా. ఏం పేరు ఆయన పేరు? మొదట ఆమె పేరు ఎమీమా. ఇంగ్లీష్లో జెమీమా అంటారు. హల్లెలూయా. ఏం పేర్లండి వాళ్ళ పేర్లు? మొదట ఆమె పేరు జెమీమా. రెండవ పేరు కెజియా, తెలుగులో కూడా కెజియా కదా. హల్లెలూయా. మూడవ పేరు కెరెం హప్పాకు. చెప్పండి అమ్మా, పేరు చెప్పండి. మూడవ పేరు కెరెం. చదవమ్మా, బాగా చదివి అందరు వినండి. మూడవ పేరు 42వ అధ్యాయం యోబు 42. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కేజియా అనియు, మూడవ దానికి కెరెం హప్పాకు అనియు. చెప్పండి, అందరు చెప్పండి. కెరెం హప్పాకు. అందరు చెప్పండి. కెరెం హప్పాకు. ఎవరు ఏమే? 3వ కూతురు. హల్లెలూయా. ఈ 3 పేర్లు ఈరోజు మనం ధ్యానిస్తాం. హల్లెలూయా. మొదటి దాని పేరు ఏం పేరు? జమీమా. జమీమా అంటే ఏందో తెలుసా? జమీమా అంటే పావురం. జమీమా యొక్క అర్థం ఏంటంటే పావురము.
హల్లెలూయా. ఏం అర్థం వచ్చేటట్టు పెట్టుకున్నారు? నీ పేరేం పేరమ్మా? ఆ? ఆ? మౌనిక అంటే? మౌనిక అంటే అర్థమైంది అమ్మా? అమ్మా, అడ్వైస్, ట్రూత్ కదా. హల్లెలూయా కదమ్మా. దీవెనమ్మ అంటే దీవెనలు అని అర్థం కదా. ఏమ్మా మార్తమ్మ అంటే విస్తారమైన పనులు. హల్లెలూయా. అందరికి ఒక పేరు ఉంటుంది, అందరికి ఒక అర్థం ఉంటుంది. ప్రభాకర్ అంటే ప్రభాకరుడు, సూర్యుడు, ప్రకాశించేవాడు. రవి అంటే కూడా సూర్యుడే. హల్లెలూయా. ప్రతిదానికి ఒక పేరు అర్థం ఉంటుంది కదా. హల్లెలూయా. కనుక జమీమా అంటే అర్థం ఏంటంటే పావురము. కనుక బైబిల్లో పావురాన్ని గురించి ఏం రాయబడ్డది? హల్లెలూయా. మత్తయి సువార్త పావురం గురించి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మము పొందిన యేసు వెంటనే బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. వచ్చాను. ఇదిగో ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ దేవుని ఆత్మ పావురము వలె దిగి దేవుని ఆత్మ పావురము వలె దిగి దేవుని ఆత్మ పావురము వలె దిగి. హల్లెలూయా. బైబిల్లో పావురం దేనికి సాదృశ్యంగా ఉన్నది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. లోకంలో ఉండే రెండు, లోకాన్ని పరిపాలిస్తున్నాయి రెండు. ఒకటి పరిశుద్ధాత్మ, రెండవది ఏందమ్మా? దురాత్మ. హల్లెలూయా. యేసు ప్రభు బాప్తిసం తీసుకొని ఒడ్డు కొష్టాలకి ఆయన పొందుకున్నది ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఎక్కడ పరిశుద్ధాత్మ ఉంటుందో అక్కడ దురాత్మ ఉండదు. ఎక్కడ దురాత్మ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ ఉండదు. అవునా కాదా? అవునా కాదా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సత్యాన్ని స్వతంత్రులుగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం ఇచ్చేవాడు. చప్పట్లు కొట్టి దింపచ్చండి. హల్లెలూయా. అది పని చేయకుంటే దురాత్మ వచ్చేస్తుంది. దురాత్మ ఎస్. హల్లెలూయా. సీరియస్గా ఆలోచించాలి మనం. దేవుని సన్నిధికి వచ్చాం, ప్రభు సన్నిధికి వచ్చాం. ఆత్మచేత నింపబడడానికి, ఆత్మచేత నడిపింపబడడానికి, ఆత్మచేత ఈ లోకంలో జీవించడానికి దేవుడు ఆయన సన్నిధికి నడిపిస్తాడు మనల్ని. మన ఇష్టం వచ్చినట్లు మన తలంపుల ద్వారా జీవించడానికి కాదు. రెండవది, దేవులారా బాగా గమనించండి. ఎప్పుడైతే మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్లాన్స్ నెరవేరాలని మనం ఇష్టపడతామో అది దేవుడు ఫెయిల్ చేస్తాడు, అది సక్సెస్ కానియడు. ఎందుకంటే సంఘం అన్నప్పుడు, విశ్వాసులు అన్నప్పుడు యేసు ప్రభు పొందుకున్న ఆత్మ పొందుకోవాలని దేవుని చిత్తం. యేసుప్రభు పొందుకున్న పరిశుద్ధాత్మ నీవు నేను పొందుకొని యేసుప్రభు ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగూ నడిపించబడ్డాడో నీవు నేను పరిశుద్ధాత్మ ద్వారానే నడిపించబడాలని ఆయన ఇష్టం. నీవు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ట్రై చేసినా, నీవు నీ ప్లాన్స్, నీ చిత్తం నెరవేరాలని ఇష్టపడితే అది జరగదు. రెండవది ఏం జరుగుతామంటే సంఘాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు. లేదా నిరాశపడుతూ, జరగలేదన్న బాధ కలుగుతుంది, కోపం వస్తుంది, పాపం వస్తుంది. బాధలో నుంచి కోపం వస్తుంది, కోపంలో నుంచి పాపం వస్తుంది. అది దురాత్మ.
పరిశుద్ధాత్మ దేవుడు అలా చెయ్యాడు. పరిశుద్ధాత్మ దేవుడు అలా చేయడమ్మా. హల్లెలూయా. ఆదరిస్తాడు, ఓదార్స్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, స్వతంత్రులుగా చేస్తాడు, వాక్యానుసారంగా జీవించడానికి నడిపిస్తాడు. నీకు ఒక పరిశుద్ధమైన జీవితం ఇచ్చి, యథార్థమైన జీవితం ఇచ్చి, దేశంలో నీ బస్తీలో నీ రాష్ట్రంలో యోబులాగా ఒక పీఠం వేసి అక్కడ కూర్చోబెడతాడు. అధికారులు నీకు నమస్కారం చేస్తారు, జ్ఞానులు నోరు మూసుకుంటారు. ఓ దేవునిలారా, వాక్యంలో మనం చదివాం కదా, యోబు ఎంత గొప్ప ఉన్నత స్థితిలోకి ఉన్నాడో. అలాంటి స్థితిలో నీవు నేను సంఘం ఉండాలంటే మన సొంత తలంపులు ఆలోచనలు కాదు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడితేనే, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడితేనే ఆ కుటుంబాల్లో సంతోషం, ఆ కుటుంబంలో బస్తీలో ఒక గొప్ప ఉజ్జీవం, ఆ బస్తీలో ఆ సంఘంలో దేవులారా అదొక ఆనందకరమైనటువంటి పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటారు. దేవుని రాజ్యం నీతియో సమాధానం పరిశుద్ధాత్మ యందలి. చప్పట్లు కొట్టి వినపచ్చారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అది సత్యం, అది నిజం. హల్లెలూయా. రెండవది దేవుళ్ళారా గమనించండి. పరమగీతములు 2వ అధ్యాయం 14 వచ్చింది. పరమగీతములు 2వ అధ్యాయం 14 వచ్చింది. చదవమ్మా. బండ సందులలో ఎగురున పావురమా, పేటు బీటల్లో ఉన్న నన్ను ఆశ్రయించు పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. హల్లెలూయా. దేవుళ్ళారా, పావురం అనేది సంఘానికి ఎందుకు అవసరం అంటే, పావురం ఎక్కడ ఎగురుతుందంట? ఇది బండ సందుల్లో ఎగురుతుందంట. ఈ పావురం ఎక్కడ ఎగురుతున్నది? ఇది ఆత్మతో ఉన్న విశ్వాసి ఎక్కడ తిరుగుతాడంటే, కొరింథీ 10 అధ్యాయంలో ఉంటుంది, ఆ బండ క్రీస్తే. ఏ బండ దగ్గర తిరుగుతుంది పావురము? క్రీస్తు అనే బండ చుట్టూ తిరుగుతూ ఉన్నది. హలో, అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ఎవరి చుట్టూ తిరుగుతారంటే క్రీస్తు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే రోమపత్రికలు ఉంటుందన్నమాట, దేవుడు యేసునే మీకు ఇచ్చాడు, సమస్తం ఎందుకు ఇవ్వడు అంట. సమస్తం ఎక్కడున్నది? యేసు ప్రభువులో ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బండ సందులో ఎగురు పావురమా. చాలామంది ఈరోజు పెళ్ళికి పోయారు, చాలామంది ఈరోజు ఎక్కడో పోయారు. బండ సందులో లేరు వాళ్ళు, ఎక్కడో ఎగురుతూ ఉన్నారు, ఎక్కడో తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. కుటుంబంగా సమయానికి రావడం దేవుళ్ళారా, అది ఎలా సాధ్యమవుతుందంటే, నీవు బండ సందులో ఎగురుతూ ఉంటే ఆ క్రీస్తు అని చుట్టూ ఆ సందులో తిరుగుతూ ఉంటే ఆత్మదేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సమయానికి సామెలు అన్నాడు, చెప్పకపోతే తప్పు అన్నాడు కదా. చెప్పకపోతే తప్పు. మీరు ఏమనుకుంటారంటే, సమయానికి టైంకు కుటుంబంగా రావాలంటే అది హిమాలయ పర్వతాలు ఎక్కినంత కష్టం అనుకుంటారు. హిమాలయ పర్వతాలు అనండి, హిమాలయ పర్వతాలు. అప్పుడప్పుడు ఇప్పుడు చీకట్లు ఉన్న వాళ్ళకి ఏం చేయాలా? చీకట్లు ఉన్న వాళ్ళకి ఏం చేయాలా? టార్చ్ లైట్ వేయాలి కదా. చీకట్లు అంటే తెలియని వాళ్ళకి ఏం చేయాలా? చెప్పాలా.
కుటుంబంగా సమయానికి రావడం అదేమి హిమాలయ పర్వతాలు ఎక్కినంత కాదు, కూడికలకు రావడం హిమాలయ పర్వతాలు ఎక్కినంత అసాధ్యమైంది ఏం కాదు అది. దేవుళ్ళారా బాగా గమనించండి, మనము దేవుని పాదసన్నిలో ఆయన చుట్టూ తిరగడం అది కేవలం ఎలా సాధ్యమవుతుందంటే ఆత్మ నడిపింపు ద్వారానే. ఆత్మ నీలో ఉండి ఆత్మదేవుడు నిన్ను బలవంత పెడతా ఉంటాడు. ఆత్మదేవుడు సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆత్మదేవుడు ఒప్పింపజేస్తాడు. ఇది సత్యము, ఇలాగే వెళ్ళు అని చెప్తుంటాడు. ఇలా చెయ్యమని ఆత్మదేవుడు బలవంత పెడుతుంటాడు. ఎస్ దేవుని బిడ్డలారా, అది మనం ఏమనుకుంటామంటే అదొక హిమాలయ పర్వతాలు ఎక్కినంత. నో ప్రభువా నన్ను ఆత్మతో నడిపింపు, నేను పావురంలాగా నీ బండ సందులో తిరగాలి ప్రభువా. తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు. తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు. దేవుడు మంచి దేవుడు, మంచి చేయడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు దురాత్మ శక్తులన్నిటినీ లయపరచడానికి, ప్రతి విధమైన గలిబిలి శక్తులన్నీ లయపరచడానికి ఒకే ఒక శక్తి, అదేంటంటే పరిశుద్ధాత్మ శక్తి. ఆ పవర్ నీలో ఉంటే, ఆ శక్తి నీలో ఉంటే, సంఘంలో పనిచేస్తూ ఉంటే సర్వసత్యం ఒక బలమైన విశ్వాసిగా, శక్తి కలిగిన సంఘంగా ఉంటుంది. చప్పట్లు కొట్టి పచ్చండి హల్లెలూయా. జెమిమా నేర్పిస్తూ ఉన్నది, సంఘంకి నేర్పిస్తూ ఉన్నదమ్మా, సంఘానికి నేర్పిస్తున్నది. డోంట్ యూజ్ నీ జ్ఞానాన్ని, నీ తెలివిని నీ కుటుంబం ద్వారా ఉపయోగించవాకు. నీ బస్తీలో ఎక్కడ వాడకు. నీ జ్ఞానం, నీ తెలివిని ఎక్కడ వాడవాకు. ఆత్మదేవా, నా ఆత్మలో, నాలో ఉన్న ఆత్మదేవా, నా కుటుంబంలో, నా బస్తీలో నన్ను వాడుకో. అద్భుతం చూడబోతావు నువ్వు, అద్భుతం అసాధ్యమైన చూడబోతావు నీ జీవితంలో. యోబులాగా ఒక ప్రత్యేకమైన పీఠము దేవుడు నీకు ఇస్తాడు. అధికారులు నోరు మూస్తారు, జ్ఞానులు మాట్లాడరు. అది సంఘం అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సంఘమా హల్లెలూయా. మూడవది లేవికాండం 5వ అధ్యాయం, 7వ వచనం. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలని గాని 2 పావురపు పిల్లలని గాని పాప పరిహార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. హల్లెలూయా. ఒక పాప క్షమాపణ పొందుకోవాలంటే 2 పావుర పిల్లలు తీసుకొని రావాలి. ఆ పావురము ఒకటి ఏం చేస్తారంటే దాన్ని కట్ చేసి ఆ రక్తము ఆ బలిపీఠం చుట్టూ ప్రోక్షిస్తారు. రెండవ దాన్ని ఏం చేస్తారంటే ఆ రక్తము ఉన్న నీళ్ళలో పావినండి, ఇది బేసిన్ అనుకోండి, దీంట్లో నీళ్ళు ఉన్నాయి. మొదటి పావురం కోసి ఆ రక్తం దాంట్లో వేస్తారు, దాన్ని అంతా కాల్చి బలిపీఠం దగ్గర కాల్చేస్తారు. రెండో పావురాన్ని ఏం చేస్తారంటే దీంట్లో ముంచి ఎగిరేసినప్పుడు ఆ రక్తపు నీరు వాళ్ళ మీద పడ్డప్పుడు రక్త ప్రోక్షణ జరుగుతుంది కనుక పాపికి పాపక్షమాపణ వస్తుంది. హల్లెలూయా. కనుక యేసుప్రభు కూడా ఆయన సిల్వలో ఆ కార్యం చేశాడు. ఆయన రక్తం ప్రోక్షించాడు, ఆఖరి రక్త బొట్టు వరకు సిల్వలో కార్చాడు, రక్తపు ముద్దగా వేలాడాడు. ఆయన సాక్రిఫైస్ చేశాడు. యేసుప్రభు ఏం చేశాడు, ఆయన తను తాను అప్పగించుకున్నాడు. చేతుల్లో మేకులు కొట్టండి అని అప్పగించుకున్నాడు, కాళ్ళలో మేకులు కొట్టమన్నాడు, తలలో ముండ్ల కిరీటం కొట్టమన్నాడు, కొడాలతో హింసిస్తే ఇష్టపడ్డాడు. ముఖం మీద ఉమ్మి వేస్తే ఒప్పుకున్నాడు, ఇష్టపడ్డాడు. కారణం ఏమిటంటే ఆయనలో ఉన్నది ఏంటంటే
ఆయన దేని మీద సంఘాన్ని పునాది వేస్తున్నాడంటే క్షమాపణ. క్షమాపణ అనే దాని మీద. మనుషుడు ఏ మాత్రము దేవునికి సమానం కాదు. మనుషుడు ఎలాంటి వాడంటే మంచిని ఎప్పుడూ ఇష్టపడాడు, మంచికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. మంచి జరుగుతుంటే మంచిని జరగనీయకుండా మనుషుడు ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంటాడు. నీ జీవితంలో కూడా అదే జరుగుతుంటుంది, నా జీవితంలో కూడా అదే జరుగుతుంటుంది. క్షమాపణ, క్షమించే మనసు ఉండాలి. దేవునిలో ఉండే చక్కని గుణాలు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. రెండవది ఆయన ఎవరంటే ప్రేమించే దేవుడు ఆయన. మూడవది ఏంటంటే క్షమించే దేవుడు. ఈ మూడు యేసు ప్రభులో ఉన్నవి. ఇవి ఆయనలో ఉన్నటువంటి సాక్రిఫైస్. పరిశుద్ధుడు, ప్రేమించేవాడు, క్షమించేవాడు. ఇది సంఘానికి కావాల్సింది. యేసు ప్రభుని కొట్టినంత మనల్ని ఎవరు కొట్టారు? యేసు ప్రభు ముఖం మీద ఉమ్మి వేసినట్లు నీ మీద ముఖం మీద ఎవరు ఇంతవరకు ఉమ్మి వేయలేదు. యేసు ప్రభుని అవమానపరిచినంత, బట్టలు లేకుండా వస్త్రహీనుడిగా ఆయన సిలువలో వేలాడాడు. మనకు అంత ఘోరమైన పరిస్థితి రాలా. హల్లెలూయా. అయితే దేవుళ్ళారా, పౌరము ఇక్కడ యేసు ప్రభు ఆయన సాక్రిఫైస్ చేశాడు, అప్పగించుకోవాలి. సంఘంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలా, సాక్రిఫైస్ చేయాలా. దేవుని రాజ్యంలో దేవుని కొరకు నీవే పని చేసినా ఇష్టపడి చేయాలా, కష్టపడాలా, సంతోషంగా చేయాలా. ఆరాధన చేసిన, కీబోర్డ్ వేసిన, కర్టన్స్ వేసిన, వంటలు వండిన, దేవుని ఆత్మలో ప్రభుని నడిపించిన, ఏది చేసినా కానీ ఇష్టపడి సాక్రిఫైస్ చేయి. నువ్వు సాక్రిఫైస్ చేయి. నాకేమొద్దు ప్రభువా, నేనేం ఆశిస్తలేను ప్రభువా, నాకేమొద్దు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతంగా దీవిస్తాడు అలా చేస్తే, సాక్రిఫైస్ చేస్తే. ఏం సాక్రిఫైస్ చేయాలా? 3 గంటలకు లేచి ప్రార్థన చేయి, 4 గంటలకు లేచి ప్రార్థన చేయి. మంచి నిద్రను దేవునికి సాక్రిఫైస్ చేయి. 1 పూట 2 పూటలు 3 పూటలు తిండి తినకుండా సాక్రిఫైస్ చేయి. ప్రార్థనలో ఉండు, ప్రభులో గడుపు, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, సాక్రిఫైస్ చేయి. కష్టపడు, దేవుని కొరకు కష్టపడు, ప్రయాసపడు, శ్రమపడు. దేవుడు అన్యాయం చేయడు. నీకు ఎప్పుడు నష్టం, నువ్వు చేసిన దానికి ఎప్పుడు నష్టం చేయడు. అలిగి గులిగి సనిగి చేస్తే మాత్రం, ఎందుకంటే దేవులారా, మనం ఏం చేసినా ఏం చేయకున్నా దేవులారా, కీడు మాత్రం చేయకూడదు. ఎవరికి కీడు చేయకూడదు. ఏం చేసినా ఏం చేయకున్నా కీడు మాత్రం చేయకుంటే చాలు. దేవుడు తప్పకుండా ప్రతి కీడును ఆశీర్వాదంగా మారుస్తాడు, మేలుగా చేస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేనిపచ్చండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పౌరం గురించి మనం ఏం నేర్చుకున్నాం? ఆత్మ చేత నడిపింపబడతాం. బండ సందులో దేవుని కాళ్ళ చుట్టే తిరుగుతుంటాం, దేవుని పాదాల చుట్టే తిరుగుతుంటాం. మూడవది సాక్రిఫైస్ చేస్తాం. మన జీవితాన్ని, మన బ్రతుకును ప్రభుకు సాక్రిఫైస్ చేయాలా. ఆ పాదమస్తకం ప్రభుకు అప్పగించుకొని, ప్రభువా నీవే ఉండి, ఆత్మదేవా నీవే ఉండి నడిపించు. శ్రమపడు, కష్టపడు, ప్రయాసపడు, ఇష్టపడు. ఏం ఆశించవద్దు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. నీ కొరకు నేను కష్టపడతా ప్రభా, నీ కొరకు శ్రమ పడతా. యోబులాగా ఒక పీఠం వేస్తాడు నీ బస్తీలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో. దేవుని బిడ్డ, నీ ఒక జ్ఞానిగా, ఒక పీఠం మీద, ఒక విలువైన వ్యక్తిగా, ఒక అధికారులు, ఒక జ్ఞానులు నీ ముందు నోరు మూసుకునేటట్లు ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు దేవుడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కూడా దేవుని మైపరచండి. హల్లెలూయా. చప్పట్లు కూడా నమ్మిన వాళ్ళతో చప్పట్లు కూడా కనపరచండి. హల్లెలూయా.
తప్పకుండా దేవుడు చేస్తాడు. అలే. రెండవది కెజియా. కెజియా 42:12 వచ్చినాం. కెజియా అంటే సుగంధ ద్రవ్యం యొక్క మొక్క. సుగంధ ద్రవ్యం అంటే మంచి వాసన వచ్చే ఒక మొక్క. కొన్ని మొక్కలు ఎట్లుంటాయంటే, కొన్ని చెట్లు ఎట్లుంటాయంటే అవి మంచి స్మెల్ వస్తుంటాయి. పెరుగుతూ ఉంటే చెట్లు పెరుగుతూ ఉంటే ఆ చెట్టు పెరిగి పూలు పూసి అదేం చేస్తుందంటే మంచి వాసన ఇస్తుంటుంది. హల్లెలూయా. సాధారణంగా లవంగాలు చూసిండ్రు కదా. లవంగాలు ఎంతమంది చూసిండ్రు? ఏమ్మా చూసిండ్రా? అవి ఎట్లుంటాయి? మంచి వాసన ఉంటుంది కదా లవంగాలు. హల్లెలూయా. మల్లెపూలు ఇవన్నీ మంచి వాసన ఇచ్చేవి. రకరకాల స్మెల్ వచ్చే సెంటులు ఉంటాయి, స్ప్రేలు ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే చెట్ల నుంచి వస్తాయి. ఇవి విన్నారా? మనం వాడుకునే సెంట్లు, స్మెల్ ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే చెట్లు. అవి కనుక కెజియా అంటే ఒక సుగంధ ద్రవ్యము ఇచ్చే మొక్క. హల్లెలూయా. బైబిల్ ఏం చూపిస్తుంది దానికి చూడండి. యోహాను సువార్త 12:3. యోహాను సువార్త 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు అత్తరి వాసనతో నిండెను. హల్లెలూయా. బాగా గమనించండి. యేసుప్రభు అక్కడ ఉన్నాడు. ఆ ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభుని ఏం చేస్తుంది? ఆమె ఆరాధన చేస్తుంది. ఎలా ఆరాధన చేస్తుంది? విలువైనది ఇచ్చి ఆరాధన చేస్తుంది. ఎలా ఆరాధన చేస్తుంది? ఆమె విలువైంది, 1 సేరున్నర ఎత్తు 300 దేనారాలు విలువైంది తీసుకొచ్చి యేసుప్రభు పాదాల దగ్గర పోసింది. హల్లెలూయా. ఇంకేం చేసింది? ఆమె ఆ తల వెంట్రుకలతో ఆ పాదాలు కడిగింది, తుడిచింది. ఇంకేం చేసింది? ఆ ఇల్లు అంతా ఏమైంది? వాసనతో నిండిపోయింది, సెంటుతో నిండిపోయింది. దేంతో నిండిన ఆ ఇల్లు? సువాసనతో. అంటే ఏం జరిగింది అక్కడ? మరి ఏం చేసిందమ్మా అక్కడ? మరి ఏం చేసింది? ఇంట్లో ఏం చేసింది? ఆరాధన చేసింది. ప్రభు పాదాలు కడిగి ఆరాధన చేసింది. ఇంట్లో ఆరాధన ఉందా? ఇల్లు ఆరాధన అనే వాసనతో నిండి ఉందా? ఇంట్లో ఆరాధన అనే సువాసన ఉందా? ఉంటే అదేం చేస్తుంది? ఇంట్లోకి ఎంటర్ అయ్యేటాలకే వాసన వస్తుంది. ఆరాధన వినబడుతుంది. ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆమె ఆ తల వెంట్రుకలతో తుడిచింది కనుక ఇప్పుడు ఆమె బయటికి పోతే ఆమె తలలో నుంచి ఏమొస్తుంది? వాసన వస్తుంది. హల్లెలూయా. కనుక బాగా గమనించండి. మనం బయటికి వెళ్తే ఎవరిని ఆరాధిస్తున్నామన్నది తెలుపుతూ ఉంటుంది. మన కన్నులు, మన చెవులు, మన నోరు. బావినండి. మన చెవులు, మన కన్ను, మన నోరు. మనం ఎవరి వాసన చూపిస్తాం లోకానికి? తలలో ఏమున్నది? ఆమె తలలో ఆరాధన అనే వాసన ఉన్నది. ఆరాధన అనే వాసన. ఈ దినాల్లో 40 రోజులు ఈ దినాల్లో శిల్వ ధ్యానాలు, ఆరాధన జరగాలి కానీ జరుగుతలేదు. శిల్వ ధ్యానాల ఆరాధన ఆగిపోయింది. మెల్లగా పారు నీళ్ళను వద్దని ఇజ్రాయిల్ ఏం చేసింది? షిలోహులో మెల్లగా పారు నీరును, ఆ శ్రేష్టమైన హానిగా నీళ్ళను వద్దని వాళ్ళు ఏం చేశానంటే రెజీనును రెమలియాను పట్టుకున్నారంట. కీర్తనకారుడు అంటాడు, కీర్తనకారుడు, మెల్లగా పారు, షిలోహులో నుండి మెల్లగా పారు నీరు వద్దన్నారు వాళ్ళు. ఎవరు కావాలంట? రెజీను రెమలియాను రావాలి. యుద్ధాలు చేసేవాళ్ళు, పోరాటం చేసేవాళ్ళు, రక్తపాతం చేసేవాళ్ళు కావాలని కోరుకున్నారు. ధ్యానాలు, శిల్వ ధ్యానాలు, ఆరాధన ఆగిపోయింది. ఇంట్లో లేదు, బస్తీలో లేదు.
ఇంట్లో లేదు, బస్తీలు లేదు. హల్లెలూయా. ఆగిపోయినాయి. దేవుడు తెరచునుగాక, దేవుడు తెరచునుగాక. హల్లెలూయా. 2 కొరింథీ 2వ అధ్యాయం, 2 కొరింథీ 2:14-15. మా ద్వారా ప్రతి స్థలమందును ఆ, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క క్రీస్తును సహవాస గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను ఆ, కనపరచుచు చాలు. క్రీస్తును గూర్చిన జ్ఞానమనే సువాసన. క్రీస్తు జ్ఞానం ఏందా? నేను ముందే చెప్పాను, 3 విషయాలు చెప్పాను. క్రీస్తు జ్ఞానం ఏంటి అవి? మొదటిది ఏంది? క్రీస్తు పరిశుద్ధుడు. మొదటిది ఏంది? క్రీస్తు పరిశుద్ధుడు. రెండవది ప్రేమ. మూడవది క్షమాపణ, క్షమించే మనసు. ఇది ఈ జ్ఞానము, క్రీస్తును గూర్చిన జ్ఞానము ఎక్కడుండాలంటే అది సువాసనగా ఉండాలి. ఇదే అన్ని వాసనలో ఫాగ్ కన్నా, ఇంకేమున్నాయి, డెనిమ్ కన్నా, ఇంకా డేవిడ్సన్ స్ప్రే కన్నా, అన్ని స్ప్రేల కంటే శ్రేష్టమైనది ఏంటంటే క్రీస్తును గూర్చిన జ్ఞానం అనే సువాసన. అదేంది? ఏందమ్మా అది? మర్చిపోయిందా? ఏందమ్మా రేనా, నువ్వు బాగా చెప్తావు. ప్రేమ, పరిశుద్ధత, మూడోది క్షమించడం. ఇదే లోకంలో మనం యేసును గురించినటువంటి జ్ఞానం చూపించేది. ఇప్పుడు ఇంట్లో చెడు చెడు మాటలు మాట్లాడినరు అనుకోండి, ఉంటుందమ్మా అక్కడ వాసన? ఏం వాసన ఉంటుంది అక్కడ? ఉంటుందా? బస్తీలో చెడు మాటలు మాట్లాడితే ఉంటుందా? ఏమా అంజమ్మా, చెప్పు జరా, నీవన్నా చెప్పు, పెద్దవాంది అందరికీ మాట్లాడదని బస్తీలలో, ఇళ్ళల్లో చెప్తావా? ఎవరు? హల్లెలూయా. మాట్లాడవకండి దయచేసి. కోపము, ఆవేశము బస్తీలో ఉండకూడదు. చెడు మాటలు ఉండకూడదు. భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు ఇటువంటి ఉండనేకూడదు. దయచేసి దయచేసి. హల్లెలూయా. చూడమ్మా, ఇంకోటి చూడు. ఎఫెసీ 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ప్రేమ కలిగిన, దేవునికి ఇష్టమైన పిల్లలలాగా దేవుని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. ఎవరిని చూసి నడుచుకోవాలా? ఎవరిని చూసి నడుచుకోవాలా? ఒక ఆమె అన్నదంట, నీకు ఇష్టమైన హీరో ఎవరు అంటే, వాడు అన్నాడంట, ఏ పేరా బాబా ఆయన పేరు, హీరో పేరు ఏం పేరు? తగ్గేదే లేదంటాడు చూడేవాడు. అల్లు అర్జున్. నీకు ఇష్టమైన హీరో ఎవడంటే అల్లు అర్జున్ అన్నాడంట. వాడంట, అవునారా? నీకు ఫీజులు కట్టిండా, బుక్స్ కొనిచ్చిండా, నీకు పెన్ను కొనిచ్చిండా, నీకు ఒక పూట అన్నం పెట్టిండా, ఒక షర్ట్ ఇచ్చిండా, ఏమి ఇచ్చిండ్రా నీకు వాడిని? నీ డబ్బులే తీసుకుపోయేవాడు. పోతేవి, టికెట్ కొంటివి, సినిమా చూస్తేవి, నీ డబ్బులే తినేవాడు. బట్టలు కొనిచ్చిన అమ్మ, బట్టలు కొనిచ్చిన డాడీ కాదంట. ఎవరిని పోలి నడుచుకుంటారంటమ్మా? తగ్గేదేలే. హల్లెలూయా.
దేవుని పోలి నడుచుకోండి. ఒకటి చూడని కూడా చూసినాం మేము. ఈడ కాలువ దగ్గర ఒక షాప్ ఉంది. ఏం షాప్ ఉంది ఆడ? ఎవరైనా చూసిండ్రా? ఇన్నే కాలువ దాటితేనే వైన్ షాప్. ఒక ఆయన పోతుండే, ఇద్దరు కలిసి లోపల 2 వారాల కిందట. తాగిండో లేదో తెలియదు కానీ అయితే లోపల పోయిటారు. ఏమండి, మానుకోండి, దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి నడుచుకోండి అమ్మా. సువాసనగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏంది? జమీమా. రెండవది కెజియా. మూడవది కేరెం హప్పకు. అంటే ఏంటంటే కళ్ళు అలంకరించుకోవడం, కళ్ళను అలంకరించుకోవడం కదా కదా. హల్లెలూయా. కాటుకకు ముందు ఒక కలర్ వేస్తారంట. కలర్ ఇట్లా పెట్టి ఇక్కడ ఇట్లా వేసుకుంటారు కళ్ళకు. సుర్మ కాదు, అది వేరే కలర్, పింక్ కలర్ లాగా ఉండి ఈ రెప్పల మీద, ఈ ఎంటకాలకి, కన్ను రెప్పలకు కాదు అమ్మా. నేను వినలే. అరిషాడో, ఐస్ షాడో, అది అలంకరణ. ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన యోబు బిడ్డకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జారా నుంచి 70 ఏళ్ళ పాస్టర్ వరకు అందంగా ఉండాలని ఇష్టపడతాం. 7 నెలల జారా నుంచి 70 ఏళ్ళ పాస్టర్. ఏమ్మా కమలమ్మ? హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అది మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 6:22. దేహమునకు దీపము కన్నే గనుక, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగు, దేహమంతా వెలుగుగా ఉంటుంది. కన్ను తేటగా ఉంటే ఏమో, కన్ను మంచిని చూస్తే, చెడును చూడకుండా తప్పిస్తే, కోపము ఆవేశం వచ్చేది తప్పిస్తే. చాలా కాలం కిందట చెప్పాను నేను ఒక మాట. ఒక ఆయన ఏం చేసిండంటే ఇట్లా చూసిండు, ఆ చెట్టు మీద మామిడి పండ్లు కనబడ్డాయి. ఏం చేసిండు? నడుచుకుంటూ పోయాడు. నడుచుకుంటూ పోయిండు, చేయితోనే తెంపిండు. తెంపి నోరుతోనే తిన్నాడు, కడుపు నింపుకున్నాడు. ఇంతలోగా తోట యజమాని వచ్చాడు. తోట యజమాని వచ్చాడు, పట్టుకున్నాడు, ఈ మీద దబా 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 10 గుద్దులు గుద్దాడు. ఏం జరుగుతుంది? కంట్ల నుంచి నీళ్ళు వచ్చి. హలో, ఈ బలగొడితే ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? ఏది చూసిందో అదే కంటికి పోయింది కాలు, తీసుకుపోయింది కాలు, తెంపింది చెయ్యి, తిన్నది నోరు. వచ్చింది దేనికి? కంటికి. హల్లెలూయా. అందుకే ఏం చూడాలి? అవి ఏది చూడకూడదు, అవి చూడకూడదు. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. 119వ కీర్తన 18 వచ్చినాను. నేను ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన నీ సంగతులను ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువు. హల్లెలూయా. విరాట్ కోహ్లీ 6 కొట్టినట్లు నా కన్నులు తెరువు అంటలేడు ఆయన. శాంసంగ్ ఎవరమ్మా? సంజు శాంసన్ 89 రన్లు చేసినట్లు చూడనికే నా కన్నులు తెరువు దేవా అంటలేడు.
అల్లు అర్జున్ ఎన్ని గుద్దులు గుద్దిండు నేను. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూడడానికి 5 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన